హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం ఒక చిన్న కథ చెప్దామని వచ్చాను. అంతకంటే ముందు అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి గుడి ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా పవిత్రమైన గుడి. అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకొని మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటే అవి నెరవేరుస్తుంది. ఒక్కసారి దర్శనం చేసుకుంటే ప్రతిసారి మీరే వెళ్తూ ఉంటారు. అమ్మవారు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారండి. చూడడానికి మన 2 కళ్ళు చాలు, అంత అందంగా ఉంటారు అమ్మవారు. ప్రతి ఒక్కరూ కూడా అనకాపల్లి నూకాలమ్మ తల్లి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అమ్మవారి గుడి అంతా మీకు చూపిస్తూ ఉంటాను, చూడండి. ఈ కథ కూడా వింటూ ఉండండి. కథ వింటూ అమ్మవారిని చూస్తారని మీకు ఈ వీడియో పెట్టాను. సో కథలోకి వచ్చేద్దాం. ఒక ఊర్లోనే ఒక భార్యాభర్తలు ఉండేవారు. భార్యాభర్తలకు ఒక పాప పుట్టింది. పాప పుట్టాక వాళ్ళ హస్బెండ్ వ్యాపారం చేద్దామని వాళ్ళ ఆవిడతో రోజు గొడవ పడుతూ ఉండేవారు. వాళ్ళ ఆవిడ ఏం చేయాలో తెలియక ఏం చేయాలో ఇంకా రోజు గొడవ పడితే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు కదా. మంగళసూత్రం అమ్మని రోజు తను హింసిస్తూ ఉండేవారు. ఇంకెందుకు తలనొప్పి అనేసరి ఆవిడ మంగళసూత్రం తీసిచ్చేసింది. మంగళసూత్రం పట్టుకొని వెళ్ళి గాజుల షాప్ పెట్టారండి. పెట్టిన కొన్ని రోజులకి తాగుడుకు బానిసయ్యి దివాళా తీసేసి రోడ్డు మీదకి వచ్చేసారు. రోడ్డు మీదకి వచ్చేసి ఇంటికి వచ్చి రోజు గొడవ. ఈ పాప పుట్టింది, ఈ పాప పుట్టాక నేను నష్టపోయాను, నాకు తాగుడు అలవాటు అయిపోయింది, నా వ్యాపారం పోయిందని రోజు కూడా పాపని తిడుతూ ఉండేవారు అతను. అలా కొన్ని రోజులకి పాప పెద్దదైనా కూడా అలా తిడుతూ ఉండేవారు. పాప స్కూల్కి వెళ్ళేది. స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చేవారు. కానీ ఈ పాప అమ్మగారు మాత్రం పాపను చాలా బాగా చూసుకుండేది. కానీ ఎవరైనా తండ్రి పాపను తీసుకొచ్చి ప్రేమగా చూస్తే మాత్రం పాప చాలా బాధపడేది. మా నాన్న కూడా ఉంటే నన్ను ఎంత బాగా చూసుకుంటే ఎంత బాగున్నావు, మా నాన్న ఎందుకు నన్ను బాగా చూడడానికి రోజు ఏడుస్తూ ఉండేది పాప. కానీ ఎప్పుడు ఎవరికి చెప్పేది కాదు. కానీ రోజు ఏడుస్తూ బాధపడుతూ ఉండేది. వాళ్ళ అమ్మగారు మాత్రం చాలా కష్టపడి పాపను పెంచారు. మిషన్ కుట్టేవారు. వాళ్ళ హస్బెండ్ తాగేసి ఇంటికి వచ్చినా కూడా తిట్టి కొట్టినా కూడా భరిస్తూ ఆ పాపను మిషన్ కుడుతూ పెంచేది. తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ తర్వాత కథ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడి మొత్తం ప్రాంగణం అంతా చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.